వైసీపీకి రాజీనామా చేసే సమయంలోనే విజయసాయిరెడ్డి బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం సాగింది. కాగా సాయిరెడ్డి తాను ఏ పార్టీలో చేరటం లేదని తేల్చి చెప్పారు. తాను వ్యవసాయం చేసుకుంటానని కూడా తెలిపారు. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా విజయసాయిరెడ్డి బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతల్లోనే ఈ చర్చ మొదలైంది. ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం తిరిగి బీజేపీ నుంచి విజయసాయిరెడ్డికే కేటాయించనున్నట్లు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానం బీజేపీకి దక్కేలా ఇప్పటికే కూటమిలో నిర్ణయం అయితే జరిగింది. వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసి తిరిగి బీజేపీ నుంచి ఎన్నికైన విధంగానే విజయసాయిరెడ్డి విషయంలో జరగనుందని ఢిల్లీలోని బీజేపీ నేతల సమాచారం. అయితే విజయసాయిరెడ్డి కూటమి పార్టీలో చేరికపైన టీడీపీ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీని వీడిన సమయంలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన రాకపైన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ నేతల సమాచారం. వైసీపీలో నెంబర్ 2గా తమను ఇబ్బంది పెట్టిన విజయసాయిరెడ్డికి అవకాశం ఇవ్వొద్దని తెలిపినట్లు అప్పట్లోనే బీజేపీ నేతలు చర్చల్లో చెప్పుకొచ్చారు. కొంతకాలం ఆగి నిర్ణయం తీసుకునే విధంగా సాయిరెడ్డి ముందుగా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాజ్యసభ సీటు భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ సమయంలో బీజేపీ తిరిగి సాయిరెడ్డికే అవకాశం ఇవ్వనున్నారని భావిస్తున్నారట. సాయిరెడ్డి బీజేపీలో చేరటం ద్వారా ఏపీలో భవిష్యత్ రాజకీయాలపైన ఆ పార్టీ నేతలు స్పష్టమైన వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి విజయసాయిరెడ్డి బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్తారా లేక రాజకీయాలకు దూరంగానే ఉంటారా అనేది ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది.